సాధారణంగా భోజనాల దగ్గర వంటలు వడ్డించుకుని ఫిలిప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సమరయ ప్రాంతానికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడంట. సువార్త ప్రకటిస్తుంటే, వాక్యం ప్రకటిస్తుంటే ఏం చేశారు? ప్రజలు యేసు ప్రభు యందు నమ్మిక ఉంచడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1-4 చదువుకుందాం. అపోస్తుల కార్యం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరం చేసిరి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని, మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1 చదువుకున్నాం. అక్కడ యెరూషలేములో ఉన్న సంఘములో హింస ప్రారంభమైంది. శిష్యులలో కొంతమంది చాలా హింసకు గురయ్యారు. స్టెఫెన్ అనే ఒక శిష్యుడు హతసాక్షి అయ్యాడు. యెరూషలేములో సంఘం ఉంది. ప్రజలందరూ దేవుని సంఘములో చేరుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ప్రబలమవుతుంది. అద్భుత క్రియలు, సూచక్రియలు దేవుడు చేయిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో స్టెఫెను యొక్క హత్య జరిగింది. శిష్యుల యొక్క సంఖ్య విస్తరణ ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా స్టెఫెన్ హతసాక్షి అయ్యాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, వారు చెల్లా చెదురైపోయారు. ఎవరు చెల్లా చెదురైపోయారు? యెరూషలేములో సంఘం ఉంది కదా, దానిలో ఉన్న అపోస్తలులు ఉండిపోయారు అక్కడే. శిష్యులు మాత్రం వేరు వేరే ప్రదేశాలకి వెళ్ళిపోయారు. చెల్లా చెదురైపోయారు. వాక్య భాగంలో మనం 4వ వచనంలో చూస్తున్నాం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండిరి. ఎవరు సువార్తను ప్రకటిస్తున్నారు? ఎవరు చెదిరిపోయారు? శిష్యులు చెదిరైపోయారు. ఎవరు వాక్యాన్ని ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? దేవుని యొక్క సువార్తను ప్రకటించాల్సినటువంటి పని ఎవరిది? శిష్యులుదా? సంఘానికి ఉన్నటువంటి సాధారణమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, పాస్టర్ గారు అన్నీ చూసుకుంటారు. ఏం చూసుకుంటారు? పాస్టరే చూసుకుంటాడు మొత్తం అంతా, మనకు సంబంధం లేదు. మనం ఆదివారం వెళ్ళామా, దేవుడికి స్తోత్రం చెల్లించామా, వచ్చేసామా, నాకు ఇంకా సంబంధం లేదు. నేను వెళ్ళడమే చాలా ఎక్కువ. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కానీ వాక్యం సెలవిస్తుంది, చెదరిపోయిన విశ్వాసులు సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. చెదిరిపోయినటువంటి శిష్యులు సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడి వరకు వెళ్ళారో తెలుసా? యెరూషలేము విడిచిపెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వెళ్ళిపోయారు. వాక్య భాగంలో చూస్తే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూస్తే,
స్టెఫెను విషయంలో ఆ కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయు ప్రదేశముల వరకు సంచరించిరి. ఆ కుఫ్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు. యెరూషలేము నుంచి బయలుదేరి ఊర్ల పేరేంటి? ఫెనీకే, కుప్రా, అంతియొకయకి వచ్చేసారు. మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఫెనీకే, కుప్రా, అంతియొకయ అనే ఊర్లకు వెళ్ళిపోయారు. ఊర్లకు వెళ్ళిపోయి ఏం చేశారు? అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అక్కడ సువార్తను ప్రకటించడం ప్రారంభించి అక్కడ ఏం చేశారు తెలుసా? ఒక సంఘాన్నే స్థాపించేశారు. అంటే విశ్వాసులు, శిష్యులు సంఘాన్ని స్థాపించే స్థాయికి వచ్చేశారు. అంతియొకయలో మొట్టమొదటి సంఘాన్ని స్థాపించడం ఎవరి వల్ల జరిగింది? చెదిరిపోయిన శిష్యుల వల్ల జరిగింది. పాస్టర్ల వల్ల కాలేదు, అపొస్తలుల వల్ల కాదు. అక్కడ అపొస్తలులు యెరూషలేములో ఉండిపోతే శిష్యులు ఇక్కడ చుట్టూ తిరిగి యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించి మొత్తానికి చర్చనే స్టార్ట్ చేశారు. ఏం చేశారు? చర్చే స్టార్ట్ చేశారు అంతియొకయలో. ఎవరికి ప్రకటించారు? శిష్యులు వెళ్ళి మొట్టమొదటి ఎవరికి ప్రకటించారంటే, ఆ ప్రాంతాల్లో ఎవరైనా యూదులు ఉన్నారా అని చూశారు, వారికి వెళ్ళి ప్రకటించారు. కొంతమంది వారిలోని ఇంకా తెగించి ఏం చేశారు? చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడ వారు? వాళ్ళు కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వెళ్ళి ఇంకా అంతియొకయ ప్రదేశాల్లో జీవిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి గ్రీసు దేశ ప్రజలు కూడా చెప్పారు. గ్రీసు దేశ ప్రజలు అంటే ఎవరు? అన్యజనులు. అన్యజనులు కూడా సువార్త చెప్పారు. యేసు ప్రభువులో రక్షణ ఉంది, రండి అంటే వారందరూ కూడా ఆశ్చర్యంగా ప్రభు యొక్క మార్గంలోనికి రావడం మనం చూస్తున్నాం. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు? శిష్యులు చేశారు. అంటే సువార్త చెప్పవలసినటువంటి బాధ్యత, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే బాధ్యత, ఇతరులకు యేసు ప్రభువును పరిచయం చేయవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఎవరిది? యేసు ప్రభువులో రక్షణ పొందిన వారి అందరిది. ఎవరిది? అందరికీ ఉంది. అందరికీ ఉంది. చరిత్రలో మనం చూస్తే అంతెందుకు, మన అయ్యగారు రక్షణ పొందేటప్పుడు, రక్షణ పొందక మునుపు ఆయన ఒక పెద్ద రౌడీ, చాలా పెద్ద రౌడీ. ఆయన చూస్తేనే మంచం రోడ్డు మీద పెట్టుకొని పడుకుంటే ఆర్టీసీ బస్సులు వాడు పడుకున్నాడు మధ్యలో, ఇదెందుకని చెప్పి ఇంకో త్రోవలో వెళ్ళిపోయేవారట. అలాంటి వ్యక్తి గురించి ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేస్తారా? ఆయన దొంగతనాలు కూడా చేసేవాడు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడట దొంగతనం చేయడానికి. వెళ్ళి ఆ మేడ ఏదో ఎక్కి పైకి వెళ్ళి చూస్తుంటే ఒక స్త్రీ, ఒక ఆమె, అతనికి తెలిసిన ఆమె అక్కడ కూర్చుని, అయ్యా కబీర్ దాసికి మారు మనసు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుందంట. కన్నీరు కారుస్తుందంట. చూసాడంట, నా గురించి చేస్తుంది ఏంటి ప్రార్థన? ఏంటి నా గురించి చేస్తుందండి ప్రార్థన? ఏం సంబంధం? ఆయనకి మారు మనసు దయచేయమని ప్రార్థన చేయవలసినటువంటి పని ఆమెకు ఎందుకు? ఇప్పుడు ఆ దైవ సేవకుడు ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను చేశాడు. అది ఎవరి కోటలోనికి వెళ్తుంది? మనకు అర్థం కావడం లేదు ఈ విషయం. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు, దేవుని శిష్యులకు అర్థం కావడం లేదు. యేసుక్రీస్తు నామములో మీరు చేస్తున్నటువంటి
సువార్త, దానివల్ల వచ్చే ప్రతిఫలం ప్రజలకు అర్థం కాక పాస్టర్ చూసుకుంటాడులే అనుకుంటున్నారు. కానీ ఈ విషయం మన అందరికీ తెలియాలి. దైవజనుడు పాల్ యాంగిచో గారు ప్రపంచంలో అత్యధిక జనసంఖ్య కలిగినటువంటి పాస్టర్గా ఉన్నారు. ఆయన బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి టీబీ వచ్చింది. 17 సంవత్సరాల వయసులో మంచం మీద పడుకొని రోగగ్రస్తుడై ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో డాక్టర్ చెప్పాడంట, మ్యాక్సిమం బతికితే ఒక 6 నెలలు బ్రతుకుతావు, చనిపోతావు అని చెప్పారు. కానీ ఒక అమ్మాయి వచ్చింది అతని దగ్గరికి. ఒక అమ్మాయి వచ్చింది, 17 సంవత్సరాల వయసు ఆ అమ్మాయికి కూడా. 17 సంవత్సరాల వయసు గల ఆ అమ్మాయి వచ్చి, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను అంటే ఆయనకి మొదట అంగీకారం లేకపోయినప్పటికీ చివరికి ఆయన సరే ఏదో ప్రార్థన చేస్తానన్నా కదా చేసుకో అని చెప్తే ఆమె ప్రార్థన చేసి ఆయనకు ఒక బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. దేవుడు అద్భుతముగా పాల్ యాంగిచో గారును స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు సువార్త చెప్పింది ఎవరు? ఆయనకు సువార్త చెప్పింది ఆమెమి పాస్టరమ్మ కాదు, ఆమెమో పెద్ద దేవుని సేవకురాలు కాదు, టీవీ స్పీకర్లు కాదు, గుర్తింపబడిన వ్యక్తి కాదు, సాధారణమైనటువంటి ఒక శిష్యురాలు, యేసు ప్రభువుకు చెందిన సాధారణమైన శిష్యురాలు, సాధారణమైన విశ్వాసి. కానీ ఆమె చెప్పిన సువార్త వలన ఆ దేవుని సేవకుడు రక్షించబడి ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది ఉంటారో తెలుసా? 10 లక్షలకు పైగే. ఒకేసారి దేవుని యొక్క మందిరం ఎంత పెద్దదంటే అందరూ కూర్చొని ఆరాధించడానికి కూడా సరిపోదు కొన్నిసార్లు. అందుకని ఆ లైవ్ వస్తే ఇంట్లో కూర్చొని ఆ కంప్యూటర్ల ముందు కూర్చొని ఆరాధన చేసుకుంటారు. ఎందుకంటే పార్కింగ్ చేయడానికి కూడా వారికి స్థలం లేదు. ఎందుకు ఈ విషయాన్ని ధ్యానిస్తున్నాం? ఆ రక్షణ పొందినటువంటి దేవుని సేవకుడైనటువంటి పాల్ యాంగిచో గారి యొక్క ప్రతిఫలంలో నా ఉద్దేశంలో ఏంటంటే ఖచ్చితంగా ఆ చిన్నదానికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుడుగాక. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే నేను మర్చిపోను అని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటను జ్ఞాపకం చేసుకోండి. నా పేరట వచ్చిన వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేను దాన్ని మర్చిపోను అన్న ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆత్మ రక్షించబడడానికి కారణమే కాకుండా ఆ దేవుని సేవకుడు ద్వారా అనేక లక్షల మంది ప్రభు వద్దకు రావడానికి కారణమైన వ్యక్తుల్లో ఆ చిన్నది కూడా ఉన్నది. ఉన్నదా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. చెదరిపోయినటువంటి శిష్యులు సువార్తని ప్రకటించారు. స్టెఫను చనిపోయిన తరువాత సువార్త మరీ ఇంతగా విస్తరించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రజలను హింసించడానికి అనేక మంది మొదలయ్యారు. దానిలో సౌలు అనబడినటువంటి పౌలు కూడా ముందుగా వారిని హింసించడానికి ప్రారంభించాడు. కానీ దేవుడు అతన్ని దర్శించిన తర్వాత అతను కూడా దేవుని యొక్క సేవకుడయ్యాడు. వాక్య భాగంలో చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యులు శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అపోస్తలులు చూడండి ఏం పని చేస్తున్నారు.
యెరూషలేములో ఉన్న సంఘం విస్తరిస్తునేటప్పుడు ఇంకా ప్రజలందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా కూడా దేవుని సన్నిధికి తెచ్చి మాదేమి కాదు, ఇంకా ఎవరికి అవసరమైతే వారికి ఇవ్వండి అని ఒకే కుటుంబముగా జీవించారు ఆది సంఘములో యెరూషలేములో. ఈ సంఖ్య నానాటికి ప్రజల యొక్క, విశ్వాసుల యొక్క సంఖ్య, శిష్యుల యొక్క సంఖ్య నానాటికి విస్తరించడం ప్రారంభించింది. అపొస్తలులు ఈ భోజనాల దగ్గర ఒక గొడవ వచ్చును చూశారు. మొదట వారు అక్కడ చేరినటువంటి ప్రజలకు ఆహారం పంచి విషయంలో కూడా పాల్గొన్నారు. కొంతకాలానికి ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటంటే మా వాళ్ళని తక్కువ చూస్తున్నారు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అపొస్తలులు చెప్పారు, అలా కాదు బాబు, మీలోను కొంతమందిని ఏర్పరచుకోండి, ఒక 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి, వారు ఈ పని మీద ఉంటారు అన్నారు. అన్నారా? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతకీ ఆ 7 మనుషుల్లో ఒకరైనటువంటి స్టెఫెనే చనిపోయినప్పుడు ఇదంతా జరిగింది. చూడండి చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెరూషలేము సంఘములో హింస ప్రారంభం అవడానికి పునాది ఎక్కడ జరిగింది? ఆ 7 మనుషులను ఏర్పరచుకున్నారంట. దేనికి 7 మనుషులు ఏర్పరచుకున్నారు చెప్పండి? అందరూ సంఘముగా, సమాజముగా కూడుకున్నటువంటి ఆ ప్రజలకు ఆహారం వారికి వడ్డించడానికి ఏర్పరచబడినటువంటి 7 మనుషులు. వారి పనేంటి? భోజనాలు వడ్డించడం. అది చిన్న పనా పెద్ద పనా? అది చిన్న పనా పెద్ద పనా? దేవుని సంఘములో భోజనాలు వడ్డించడం చిన్న పనా పెద్ద పనా? కానీ అపొస్తలులు ఏం చెప్తున్నారు? మీలో పేరు గల వ్యక్తులను ఎంచుకోండి అన్నాడు. అన్నాడా? దీనికి పేరు ఎందుకు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండినటువంటి వ్యక్తులను ఎంచుకోండి అన్నాడు. దేనికి? వడ్డించడానికి. దేనికి? దేనికి? ఆహారాన్ని వడ్డించడానికి ఆత్మజ్ఞానం కావాలంట, మంచి పేరు కూడా కావాలంట. అప్పుడు కొంతమందిని ఎంచుకున్నారు. ఆ ఎంచుకున్న వారిని సంగతి చూద్దాం. చూడండి 5 నుంచి 6 వచనాలు చూస్తే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ఒక్కొక్కరు పేరు చూడండి. స్టెఫెన్, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తిమోను, హెర్మేనాసు, యూదుల మత ప్రతిష్ఠుడును అయినా వాడును అగు నికోలాసు అనబడిన వారిని కూడా ఎంచుకున్నారు. ఈ 7 మందిని ఏర్పరచుకున్నారు. చూడండి, వారిని అపొస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి దేవుని వాక్యము ప్రబలమైన శిష్యులు సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఏమైంది? 7 మనుషులను ఏర్పరచుకున్నారు. వారిలో ఒకడు స్టెఫను. ఆ స్టెఫను హత్య గావించబడినప్పుడు ఏమైంది? సంఘములో హింస ప్రారంభమైంది. ఎందుకు చంపేశారు చెప్పండి? దేవుడికి స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. నాకు ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. భోజనాలు వడ్డించుకున్న వారిని చంపవలసిన అవసరం ప్రజలకి ఏముంది చెప్పండి? భోజనాలు వడ్డించుకునే స్టెఫన్ని చంపవలసిన అవసరం ప్రజలకి ఏముంది? ఏం చేస్తాడు? గరిటతో కొట్టాడా? కొట్టలేదే. అన్నం వడ్డించలేదా వాళ్ళకి? మనం హాస్యంగా మాట్లాడుకున్నాం, కానీ స్టెఫను గురించి తెలిస్తే అసలు మీరు ఇలాగుండరు. స్టెఫను ఒక సాధారణమైన శిష్యుడు. అపొస్తలుడా? కాదు.
ప్రభువుతో పాటు తిరిగినటువంటి వ్యక్తుల 7 కాదు. ప్రభువుతో తిరిగిన వ్యక్తులు కాదు. ప్రభువు చేత డైరెక్ట్గా పిలువబడిన వ్యక్తులు కాదు. కేవలం యేసు ప్రభు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచి సంఘములో చేరిన సాధారణమైన విశ్వాసులు. వాళ్ళు సాధారణమైన విశ్వాసులు. ఎలాంటి వాళ్ళంటే మనలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళంటే మనలాంటి వాళ్ళే. ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నామో తెలుసా? ఒక వంటలు వడ్డించుకునే వ్యక్తులు, ఒక వంట వడ్డించుకునే వ్యక్తి సంఘానికి ఎలాగూ తయారయ్యాడంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా తయారయ్యాడు. వాక్యంలో చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఏం చేశాడు అతను చూడండి. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను సూచక్రియలను ఏం చేస్తున్నాడు చెప్పండి. వంటలు వడ్డించే స్టెఫను మహత్కార్యములను చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుత క్రియలు చేస్తున్నాడు. ఎవరైనా వచ్చి వాదన చేస్తే అతనుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మజ్ఞానం ముందు ఎవడూ నిలబడలేకపోతున్నాడు. అతను అపోస్తులుడా? మీరు జాగ్రత్తగా గమనించిన అది కేవలం సాధారణమైనటువంటి విశ్వాసే. కానీ అతని చేత దేవుడు అద్భుతాలు చేయిస్తున్నాడు. ఏం అద్భుతాలు చేయించాడో మనకు తెలియదు, కానీ ఆ అద్భుతాలు సూచక్రియలు చేస్తే ప్రజలు చూసి ఇతన్ని ఎలాగైనా హతమార్చాలి అని అసూయపడ్డారు. ఎలాగైనా స్టెఫెన్ని చంపాలి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసి కుట్రబూని లేనిపోయినటువంటి సాక్ష్యాలను సృష్టించి స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు చంపారు? ఎందుకు చంపారో తెలుసా? దేవుని యొక్క ఆత్మజ్ఞానము స్టెఫనులో ఉంది. ఎవడైనా వచ్చి ఆ యేసు ఎలాగూ దేవుడు అవుతాడు, యేసు ప్రభువారు ఎలా రక్షణ అవుతాడంటే మొత్తం అంతా వివరిస్తున్నాడంట. వారికి ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆశ్చర్యం మొదటి నుంచి ఉంది అందరికీ, ప్రజలకి. పేతురు యోహానులు చూసినప్పుడు ఏమనుకున్నారు? వీళ్ళు యేసు ప్రభువుతో ఉన్నవారు, కానీ వీరికి చదువు లేదే, విద్య లేని పామరులే. ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? ఎక్కడా చదువుకోలేదు. వీరికింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వీరికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వారికి ఇప్పటికీ ఆశ్చర్యమే. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, సాధారణమైనటువంటి వ్యక్తి స్టెఫెన్. కానీ అతను చేసిన పని చూస్తే అసాధారణంగా కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకు? వాక్య భాగంలో చూస్తే మనకి ఇంకా అర్థమవుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూద్దాం. అప్పుడు ఫిలిప్పు పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థ పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఇంకొక భోజనాలు వడ్డించుకునే వ్యక్తి కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈయన వంటలు వడ్డించేవాడే. ఏం చేసేవాడు? తాత భోజనాలు వండిన తర్వాత అందరు కూర్చుంటే వారికి భోజనాలు వడ్డించేవాడు. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతని పేరు ఫిలిప్. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన కూడా సంఘములో తన తోటి విశ్వాసి అయినటువంటి, తన తోటి శిష్యుడైనటువంటి స్టెఫను చంపబడిన తర్వాత ఇతడు కూడా యెరూషలేము సంఘాన్ని విడిచిపెట్టి సమరయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు.
ఆ సమరయ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఉద్యోగం కోసం అప్లై చేశాడు కదా. ఏం చేశాడు? సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. సువార్త ప్రకటించే బాధ్యత యేసుక్రీస్తు నామముందు రక్షణ పొందిన ప్రతి వారి మీద ఉంది. అది గొప్ప ధన్యత, అది గొప్ప ధన్యత. దాని యొక్క ప్రతిఫలం విశ్వాసులకు తెలియకపోవడం వల్ల ఏమనుకుంటున్నారో తెలుసా? నాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. కానీ వారికి సంబంధం లేదనుకుంటే పోతే పోయింది. కానీ దాని వలన వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందలేకపోతున్నారు. ఎందుకంటే వారికి అర్థం కావడం లేదు. సాధారణంగా భోజనాల దగ్గర వంటలు వడ్డించుకొని ఫిలిప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సమరయ ప్రాంతానికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడంట. సువార్త ప్రకటిస్తుంటే, వాక్యం ప్రకటిస్తుంటే ఏం చేశారు? ప్రజలు యేసు ప్రభు యందు నమ్మిక ఉంచడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది? మీరు చూడండి, ఈ ప్రపంచ చరిత్రలోనే చూడండి, కాకపోతే మీరు ఎవరైనా సాక్ష్యాలు చూడండి. గొప్ప గొప్ప దైవజనులుగా ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి చాలా మందికి సువార్త చెప్పినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? వారి కోసం ప్రార్థన చేసే వ్యక్తులు ఎవరో తెలుసా? అడగండి. ఎవరో తెలుసా? వారి వీధిలో ఉన్నటువంటి కూలి పని చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. తెలుసా? వారికి బాగోకపోతే వారి ఇంటి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు ఎవరో తెలుసా? దేవుని సేవకులు కాదు, సాధారణమైన విశ్వాసులు. దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని నామమందు విశ్వాసం ఉంచినటువంటి సాధారణ విశ్వాసులు, సాధారణ శిష్యులు ప్రార్థన చేసినప్పుడు, వారి జీవితంలో అద్భుతములు జరిగినప్పుడు దేవుడు వారిని ఆశ్చర్యంగా పట్టుకున్నాడు. పట్టుకొని ఆశ్చర్యమైన రీతిలో వారిని గొప్ప దేవుని సేవకులుగా తీర్చిదిద్దాడు. ఈ ప్రతిఫలములు వారికి కూడా పాలి భాగస్తులు అవుతారు. అవుతారా? అవరా? మీకు కావాలా? ఫిలిప్పు చెప్తూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. వీధుల్లో ప్రకటిస్తుంటే ఫిలిప్ ఏమేం చేశాడో తెలుసా? సూచక్రియలు చేశాడంట. వంటలు వడ్డించేవానికి సూచక్రియలు వరం ఎక్కడది? మీరు చేయగలరా? సూచక్రియలు చేయగలరా? దెయ్యాలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి యేసు నామమున వెళ్ళు అంటే అపవిత్రాత్మలు వదిలి వెళ్ళిపోయాయంట. వెళ్తాయా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు దెయ్యాల మీద అధికారం ఉండే ఆ వరాన్ని ఎవరు ఇవ్వగలరు? అసలు ఎవరికి ఇచ్చారు యేసు ప్రభు వారు? ఎవరికి ఇచ్చారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చూడండి, ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభు వారు తనతో పాటు తిరిగినటువంటి డైరెక్ట్ సంబంధం కలిగిన 12 మంది శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? దెయ్యముల మీదను అపవిత్రాత్మలను మీదను అధికారాన్ని ఇచ్చాడు. అపోస్తలులకు ఉండే అధికారం అది. మొట్టమొదట అపోస్తలులకు ఇచ్చాడు అధికారాన్ని. కానీ ఇక్కడ చూస్తే ఏమొచ్చింది? ఫిలిప్పు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. అనారోగ్యం కలిగి పక్షవాయువు గల వారిని ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వస్తుంది. ఈ అధికారాలన్నీ ఎవరికి ఉన్నాయి? సాధారణమైనటువంటి శిష్యులకు ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో
శిష్యులు, విశ్వాసులు కూడా పాలి భాగస్థులు కావాలి. దేవుని రాజ్యములో మీరు ప్రవేశించినప్పుడు దేవుని వద్ద నుంచి గొప్ప బహుమతులు మీరు పొందాలి అంటే, ఓ ఉన్నతమైనటువంటి రాజ్యములో గొప్ప ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలి అంటే, మీరు కూడా స్టెఫను వలె, ఫిలిప్పు వలె ఆలోచించడం ప్రారంభించాలి. సాధారణమైనటువంటి శిష్యులైనటువంటి వారు ఎలాగూ చేశారో మీరు గమనించండి. ఎలాగూ సాధ్యమైంది వారికి? ఎలాగూ సాధ్యమైంది? ఆ వరములన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? దేవుని ఆత్మవరములను వారు పొందుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులు కూడా ఎలాగూ ఉండాలి అంటే ఆత్మవరములతో నింపబడాలి. దేంతోని? ఆత్మవరాలతోనూ దేవుని అధికారాలతోనూ మీరు నింపబడాలి. అప్పుడు ఆది సంఘం ఎలాగూ ఉందో అలాగూ మీరు ఉండగలుగుతారు. అలాగూ మనము ఉండగలుగుతాం. ఎలా ఉండగలుగుతాం? అప్పుడు ఎలాగూ చేశారో అద్భుత క్రియలు, సూచక్రియలు, అలాగూ మనము చేయగలుగుతాం. అంటే సంఘములో ఏం కావాలి? దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిని ఎలాగూ చూడాలనుకుంటున్నాడంటే శిష్యుడుగాను శిష్యురాలుగాను చూసి వారు ఆత్మవరములతో నింపబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యంలో చూస్తే సౌలుకి బాప్తిస్మం ఎవరిచ్చారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉండేటప్పుడు బాప్తిస్మం ఎవరిచ్చారు? అపోస్తలుడు ఇచ్చారా? మీకు తెలుసా? ఒక శిష్యుడిచ్చాడు. ఒక శిష్యుడిచ్చాడు. ఎవరిచ్చారు? వాక్య భాగంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు చదవండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాననేను. అందుకు ప్రభు, నీవు లేచి తిననీదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయునప్పుడు అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తన దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట ప్రార్థన చేస్తున్నాడని కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది దర్శనం? సౌలు గారు ప్రార్థన చేసుకుంటున్నారు. పౌలు కాక మునుపు అతనికి ఒక దర్శనం కలిగింది. అననీయ అనే ఒక వ్యక్తి వస్తాడు, నా తల మీద చేతులు వచ్చి ప్రార్థన చేస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. వాక్య భాగం ఏమని సెలవిస్తుంది? అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు వచ్చి ప్రార్థన చేస్తాడు అని దర్శనం కలిగిందంట. ఎవరికి? సౌలు గారికి కలిగింది. ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు అననీయకి ఏ వరం ఉన్నట్టు? ఆ అననీయకి ఏం వరం ఉన్నట్టు చెప్పండి? అననీయకు స్వస్థపరిచే వరం ఉన్నట్టు. అంతేనా? ఆ మిట్ట మధ్యాహ్నం ఆ వెలుగును చూసినప్పుడు సౌలు గారి యొక్క కళ్ళుకి మసక కమ్మింది. 3 రోజులు అన్నపానములు లేక ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభు అననీయ అనే ఒక శిష్యునికి దర్శనమిచ్చి సౌలు అనే వాని గురించి ఒక్కసారి విచారించిన ఆయనకి దర్శనం ఇచ్చాడు. సౌలేమో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయ వచ్చి నీ తల మీద చేతులు వేసిన తరువాత నీకు స్వస్థత వస్తుంది అనే విషయాన్ని సౌలుకు ప్రభువు చెప్పాడు. ఎలా ఉంది? ఎలా ఉంది? సౌలు పౌలుగా మారిన తరువాత క్రొత్త నిబంధన ద్వారా ఏర్పడినటువంటి సంఘానికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఎవరు మారారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు మారారా? కానీ అతనికి స్వస్థతకి ఎవరు కారణం? దేవుడే కారణం. కానీ ఎవరిని ఉపయోగించుకున్నాడు?
అననీయ అనే ఒక శిష్యుడిని ఉపయోగించుకున్నాడు. తర్వాత ప్రభువుకి మరియు ఆయన శిష్యుడైనటువంటి అననీయకు మధ్య సంభాషణ జరుగుతుంది. తర్వాత విషయాన్ని చూస్తే 17 నుంచి చూడండి. అననీయ అననీయ ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, ఆ సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. ఆహా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అననీయ ఏం చేస్తున్నట్టు లోపలికి వచ్చాడు. సౌలు తల మీద చేతులుంచగానే ఏమైంది? సౌలు గారికి కళ్ళల నుంచి పొరల వంటి విరాలై స్వస్థ వచ్చింది, కనిపించడం ప్రారంభించింది. ఏం వరం ఉంది? స్వస్థ వరం ఉంది. ఎవరికి ఉంది? అననీయకుంది. అననీయ ఎవరు? శిష్యుడు. ఎవరు? శిష్యుడు. శిష్యుడికి వరం ఉండడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? పాస్టర్ కదా ఉండాలి. ఎవరికి ఉండాలి? పాస్టర్ కదా మనకు ఏదైనా వస్తే ప్రార్థన చెయ్యాలి. ఎవరు చేయాలి? ఎవరు? పాస్టర్ గారు చేయాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అననీయ ఒక శిష్యుడయ్యుండి తల మీద చేతులు ఉంచి ప్రార్థించగానే కళ్ళ నుంచి పొరల వంటివి రాలి కనిపించడం ప్రారంభించింది. అంటే స్వస్థవరము కలిగినటువంటి శిష్యుడు అననీయ. తర్వాత చూస్తే ఏముంది? అసలు ఒక విషయం చెప్పండి. కొంతమంది ఏమంటారు తెలుసా? అవి ఎప్పుడూ ఆగిపోయాయి. ఏవి? స్వస్థవరాలు ఆగిపోయాయి, ఆత్మవరాలు ఆగిపోయాయి, దేవుని కృపావరాలు ఆగిపోయాయి. ఇవంతా ఎవరైతే పాస్టర్లు స్వస్థతలు అంటున్నారో, అభిషేకాలు అంటున్నారో అవన్నీ ఉట్టివే అనేవారు కూడా ఉన్నారా? కానీ దానిని మనం అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదు? అనుభవపూర్వకముగాను దేవుని యొక్క వాక్య ప్రకారముగాను ఆ వరముల యొక్క రుచి చూచిన వారము గనుక మనము దానిని అంగీకరించం. నేటికి దేవుడి యొక్క ఆత్మవరాలు ఉన్నాయి. ఈ అననీయ అనే శిష్యుడు ఏం చేస్తున్నాడో చూడండి. సౌలా, సహోదరుడా, మార్గములో నీ కనిపించినటువంటి ఆ యేసు ప్రభువారు నన్ను పంపించారు. నాయనా, నీ తల మీద చేతులు ఉంచుతున్నాను, ఇదిగో స్వస్థ పొందు అని చెప్పి తర్వాత లేచిన తర్వాత ఏం చేశాడు తెలుసా? పద. ఎక్కడికి? బాప్తిస్మం పొందడానికి పద అంటే బాప్తిస్మం పొందాడు. ఎవరిచ్చారు బాప్తిస్మం? పేతురు గారు ఇచ్చారా? యోహాన్ ఇచ్చారా? ఎవరిచ్చారు? అననీయ అనే ఒక శిష్యుడు ఇచ్చాడు. ఆయన ఏ చర్చికి పాస్టర్ కాదు. ఏ చర్చికి పాస్టర్ కాదు. పోయి నేను సంఘానికి లీడరా? కానే కాదు. ఏమర్థమవుతుంది మనకి? ఏమర్థమవుతుంది? మీరందరూ దేవుని యొక్క ఆత్మవరాలని అపేక్షించాలి, కోరుకోవాలి, దానికోసం ఎదురు చూడాలి. అననీయ వలె, స్టెఫను వలె, ఫిలిప్పు వలె సాధారణమైనటువంటి శిష్యులుగా దేవుని సంఘములో వడ్డించుకునే పనిలో ఉన్నటువంటి వారే అంత గొప్ప అద్భుత క్రియలను చేస్తే అతి సాధారణమైనటువంటి వ్యక్తులమైనటువంటి మనల్ని దేవుడు వాడుకోడా? యేసన్న గారు ఎన్నో తరగతి చదివారు? 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఎంత? 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయనకి షాపుకి పంపించి వాళ్ళ అమ్మ ఎవరు? యేసన్నా, షాపుకి వెళ్ళి అగ్గిపెట్టి అది ఇది తెమ్మని ఒక 5 వస్తువులు చెప్తే అక్కడికి వెళ్ళిపోయి మర్చిపోయేవాడట. ఒకటి తెచ్చేవాడట. అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని చూస్తే అతి సాధారణమైన వ్యక్తి, కానీ ఎంతమందిని ప్రభావితం చేయగలిగాడు?
ఆయన ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా రాసినటువంటి పాటలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాల్లో పాడుకుంటున్నారు. ఎలా జరిగింది? ఎలాగూ జరిగింది? అతి సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. పాస్టరే అవ్వాల్సిన అవసరం లేదు. శిష్యులైనా సరే, దేవుని సంఘములో ఉన్నవారైనా సరే, ఆత్మవరములను అపేక్షించి దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దేవుడు మీ ద్వారా కూడా అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన జరిపించుకోగలడు. ఫిలిప్పు కూడా బాప్తిస్మం ఇచ్చాడు తెలుసా? కందాకే కింద పని చేసినటువంటి ఐథియోపియా దేశస్థుడు అయినటువంటి నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తిని, ఒక ఫైనాన్స్ మినిస్టర్ని, కోర్ట్ అఫీషియల్ని బాప్తిస్మం ఎవరిచ్చారు? పేతురా, యోహానా, యాకోబా ఎవరిచ్చారు? ఇదిగో నీళ్ళు, ఏంటి అభ్యంతరం అన్నాడు. ఎవరు? మంత్రి. వెంటనే బాప్తిస్మం ఇచ్చాడు ఫిలిప్పు. మీరు ఆలోచన చేయండి, ఫిలిప్పు గురించి బైబిల్లో చెప్పబడుతుంది, ఫిలిప్పు ఒక సువార్తికుడిగా కూడా కనిపించాడు. ఈ వాక్య భాగాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. యెరూషలేములో ఉన్న సంఘం చెదిరిపోతే, సాధారణంగా దేవుని యొక్క సంఘంలో పనిచేసే సాధారణమైనటువంటి విశ్వాసులు, శిష్యులుగా ఉన్నటువంటి వ్యక్తులే అతిపెద్ద పరిచర్యకు కారణమయ్యారు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క ఆత్మవరములతో నింపబడ్డారు. అద్భుతములు చేసే వరాన్ని స్టెఫెన్ సంపాదించుకోగలిగాడు. అందుకే అసూయపడ్డారు. ఈ సాధారణమైనటువంటి స్టెఫెన్, ఈ సాధారణ విశ్వాస అయినటువంటి స్టెఫెన్ ఇలాంటి అద్భుతాలు ఎలాగ చేయగలుగుతాడు అని కొంతమంది వచ్చి అతనితో వాదించడానికి వచ్చారు. అద్భుతాలు, సూచక్రియలు, వంటలు వడ్డించుకునే స్టెఫెన్ వైపు చూసి తట్టుకోలేకపోయారు. ఎలాగైనా స్టెఫెన్ హతమార్చాలి అనుకున్నారు. చూసారా? వారు కుట్ర పన్ని స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపించడానికి ప్రయత్నం చేశారు. వారు సఫలమయ్యారు. కానీ ఒక హతసాక్షి అయినటువంటి స్టెఫెను మరణము తరువాత సంఘము యెరూషలేములో కాదు, ఇక అంతియొకయలో ప్రారంభమైంది. సంఘం యొక్క సంఖ్య సమరయ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఫిలిప్పు ద్వారా అనేక మంది స్వస్థపరచబడ్డారు. అనేక మంది యేసు ప్రభు యొక్క రక్షణలోనికి వచ్చారు. ఎలా వచ్చారు? ఎవరు చెప్పారో వారికి చేయమని? యేసు ప్రభు వారు దర్శనమిచ్చారా వారికి చేయమని? మనకు బైబిల్లో ఉందా? పోనీ అపోస్తులుడు చెప్పారా? పారిపోయినరా, ఇక్కడి నుంచి వెళ్ళి సువార్త చేయండి అని చెప్పారా? కాదు. వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది, వారు దేవుని ఆత్మవరములతో నింపబడిన వారు. ఒక్క వరం కాదు. మీరు చూడండి, మనం కొంతమంది మాత్రమే చూసాము. ఆ ముగ్గురిని చూస్తే మనకు తెలుస్తుంది. స్టెఫెన్ ఒక శిష్యుడు, ఫిలిప్ ఒక శిష్యుడు, అననీయ ఒక శిష్యుడు. స్టెఫెన్కు చూస్తే అద్భుతాలు, సూచక్రియలు చేసే వరం ఉంది. సూచక్రియలు చేస్తున్నాడు. అవసరమైతే ఎవరైనా వాదనకు వస్తే ఆత్మజ్ఞానము చేత వారిని ఎదురిస్తున్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు. ఎలా జరిగింది? ఫిలిప్పు చెప్తూ ఉంటే గాలిడి వాడినటువంటి సీమోను కోడల్ని వారు మనసు పొందడం మనం చూస్తున్నాం. స్వస్థవరాన్ని కూడా మనం ఫిలిప్పులో చూస్తాం. అననీయ చేతులు ఉంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం చూస్తున్నాం. చూసామా? అది ఎంత గొప్ప వరమో తెలుసా? మీరు ఎవరి మీదైనా చేతులు ఉంచితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం జరుగుతుందా? వాడిలో ఉన్న దయ్యం ఎవడవరా నువ్వు? ఏం చేశాయి? బైబిల్లో మనం చూసాం, యేసు పేరట ఉచ్చాటన చేయడానికి కొంతమంది మాత్రికులు ప్రయత్నం చేసినప్పుడు ఏమన్నాయి? నేను పౌలును ఎరుగుదును, యేసును ఎరుగుదును, మీరెవర్రా అని వారి మీదకు దుమికితే బట్టలు చింపితే బట్టలు లేకుండా వీధుల్లో పరిగెట్టిన సందర్భాలు చూశాయి. అసలు దేవుని యొక్క చూడండి, మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యములు
8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చూద్దాం. సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుసా మీకు ఇది కూడా ఒక వరమే. ఏ వరం? యెహెజ్కేలు గారు ఈ వరాన్ని పొందుకోవడానికి, ప్రభువా ఈ వరం ఉంది కనుక ఈ వరాన్ని పొందుకోవడానికి ఒక 3-4 సంవత్సరాలు ప్రార్థన చేశారు. తెలుసా? ఆయన చేతులుంచి ప్రార్థించినప్పుడు బాప్తిసం పొందిన వ్యక్తుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి స్థిరపడేటట్లు చేయగలిగే వరాన్ని యెహెజ్కేలు గారికి అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ వరాన్ని ప్రభు వద్ద నుంచి పొందాడు. ఫిలిప్పును చూడండి. ఫిలిప్ ఏం చేశాడు? బాప్తిస్మాలు కూడా ఇచ్చే వరం. బాప్తిస్మ ఇచ్చేది వరమా అధికారమా? అధికారం, వరం కూడా. అంగీకరించిన వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించిన వాళ్ళు అంగీకరించలేరు. బాప్తిస్మం ఇచ్చే అధికారం ఫిలిప్పుకుందేమో కానీ రక్షించబడిన వ్యక్తులు, సంఘములోకి చేరినటువంటి వ్యక్తుల మీద చేతులుంచి వారికి పరిశుద్ధాత్మ వచ్చేటట్లు ప్రార్థన చేసే వరం మనకి ఫిలిప్పు గారిలో కనిపించలేదు. ఒకవేళ ఆయనకే ఆ వరం ఉన్నట్లయితే పేతురు యోహానులు వచ్చినంత వరకు రాకమునిపే ఈయన కూడా చేతులుంచి వారి మీద ప్రార్థన చేసి వారు పరిశుద్ధాత్మను పొందుకునేటట్లు చేసి ఉండేవాడు. అంతేనా? కానీ మీరు చూడండి, అననీయను చూడండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారి మీద చేతులుంచి, సౌలా సహోదరుడా పరిశుద్ధాత్మను పొందుకో అని ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం. ఈ వరం ఎవరికుంది? అననీయకుంది. ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? సంఘములో ఉన్న వ్యక్తులు, విశ్వాసులు సాధారణమైన వ్యక్తులుగా ఉండొచ్చు, సంఘములో సభ్యులుగా కొనసాగవచ్చు. కానీ మీకు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించే పని ఇవ్వబడింది. మీరు కూడా చెయ్యవచ్చు. మీరు కూడా దేవుని ఆత్మవరముల చేత నింపబడవచ్చు. దేవుని కొరకు మీరు కూడా ప్రయాస పడవచ్చు. దానికి కావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకు చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఏమని చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. దేవుడికి స్తోత్రం. ఎందుకమ్మా? వరాన్ని సంపాదించి ఏం చేస్తావు? నాకు స్వస్థవరం ఉంది, రండి ఇవ్వండి, దానికోసం కాదు. మీరు ఉచితముగా పొందుతారు, ఉచితముగానే వారికి అనుగ్రహిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే సంఘము ఎలాంటి నిర్మాణంలో ఉండాలి? దేవుని సేవకుడు ఉంటాడు, సంఘములో విశ్వాసులు, సాధారణ విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మేము ఇంతే దేవునికి స్తోత్రం అని చెప్పి పాడుకుంటూ వెళ్ళిపోతామని అనుకోవద్దు. మీరు కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. దాని కొరకు ఆత్మవరములను అపేక్షించాలి. అపేక్షించి వాటి ద్వారా నింపబడాలి. నింపబడిన మీరు దేవుని కొరకు పని చెయ్యాలి. వాక్య భాగంలో చూస్తే
చూడండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1-3 చూస్తే చూడండి, అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరా అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతురాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సంఘమే. ఏ సంఘం ఇక్కడ? అంతియొకయ సంఘము ప్రారంభమైంది. చూసారా? యూదులతోనూ యూదేతరులతోనూ గ్రీకు దేశస్థులతోనూ అంతియొకయలో సంఘం ప్రారంభమైందా? ఆ సంఘములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ సంఘములో ప్రవక్తలు ఉన్నారంట. ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల పేర్లు చెప్పాడు. వాక్యాన్ని ప్రకటించే బోధకులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దానిలోన సౌలు అంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు. బర్నబా, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. కానీ అక్కడ హింసపడిగిందని ఇక్కడ అంతియొకయలో సంఘం ప్రారంభమైన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరినటువంటి ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత, సుమారుగా 1 సంవత్సరం కాలం వరకు వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు. దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అందులో ప్రవక్తలు ఉన్నారు కదా, వారు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు వారికి. మీరు బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు చూడండి, యెరూషలేములో సంఘం, తర్వాత అంతియొకయలో సంఘం, అంతియొకయ సంఘములో విశ్వాసులు, అంతియొకయ సంఘములో ప్రవక్తలు, అంతియొకయ సంఘములో బోధకులు. ఇప్పుడు బోధకులు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు? బోధకులు అయిన తర్వాత వారిని ఏం చెప్పాడు తెలుసా? దేవుడు సౌలుని బర్నబాని ఈ సంఘము నుంచి నేను ఒక పని కొరకు ఏర్పరచుకున్నాను, వారిని ప్రత్యేకపరచండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమర్థమైంది? ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, ఆత్మవరములతో నింపబడిన వ్యక్తులు, దేవుని కొరకు ఆశ కలిగినటువంటి వ్యక్తులు, దేవుని కొరకు ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తులు ఇంకా ఆ సంఘములు ఉంటే, దేవుడు ఇంకా తలచుకుంటే వారిని అవసరమైతే అదే సంఘములో నుంచి ప్రత్యేకమైన పనుల కొరకు కూడా ఏర్పరుస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా సంఘములోని కంజరి కొట్టుకుంటూ ఉండాల్సినటువంటి పనే కాదు. అవసరమైతే అదే సంఘములో నుంచి ఆ సాధారణ విశ్వాసులను, ఆత్మవరములతో నింపబడిన వ్యక్తులను, దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తులను అవసరమైతే ప్రత్యేకమైన పనుల కొరకు, దేవుడు ప్రత్యేకమైన పనుల కొరకు వారిని ఏర్పరుచుకుంటాడు. వాక్యంలో చూస్తున్నాం, చెదిరిపోయినటువంటి సాధారణమైన శిష్యులు సువార్తను ప్రకటించారు. సువార్త మాత్రమే కాదు, సువార్తను ఎలాగో ప్రకటించారంటే దేవుని యొక్క శక్తిని కనబరిచే విధంగా ఉన్నారు. అద్భుతాలు, సూచక్రియలు చేయగలిగారు, స్వస్థతలు చేయగలిగారు, దెయ్యాలను వెళ్ళగొట్టగలిగారు. వీరందరూ సాధారణమైన విశ్వాసులే, భోజనాలు వడ్డించే విశ్వాసులు. అననీయ అనే వ్యక్తి అయితే ఇంట్లో కూర్చొని ఆయన చేసింది ఏంటంటే ప్రార్థనే చేస్తుంటాడు. అవసరమైనప్పుడు ప్రభు చెప్తాడు, ఆ పనికి అటెండ్ అవుతాడు, మరలా వచ్చి ప్రార్థన చేస్తుంటాడు. అననీయ పరిచర్య ఏంటి చెప్పండి? పోనీ ఏదైనా వాదనలు పెట్టుకున్నాడా స్టెఫెన్ లాగా? లేదు. ఫిలిప్పులాగా ఊరు వెంబడి వెళ్ళి ఎక్కడైనా సువార్త ప్రకటించాడా? లేదు. లోపల ఉండి కూర్చొని ప్రభువా స్తోత్రం స్తోత్రం చాలు,
ఆయనకి ఇచ్చాడు వరాలు, బాప్తిస్మ వరాలు, ఆయనకి ఇచ్చాడు స్వస్థవరం, ఆయనకి ఇచ్చాడు చేతులెవరి మీద ఉంచితే వారికి పరిశుద్ధాత్మ పొందే వరాన్ని. గారడి సీమోను ఇలాంటివే చూస్తాడు. గారడి సీమోన్ లాగా అనుకో. గారడి సీమోన్కి ఏంటంటే ఇదేదో మంచి వ్యాపారం లాగా ఉంది, డబ్బులు ఇస్తా, నాకు కూడా ఆ వరాన్ని ఇస్తారా అని అడిగాడు ఒక అతను. అలాగ అడగవద్దు. కానీ మనము దేవునికి సమీపముగా ఉండే విధముగా చూసుకోవాలి. మీరు ఎంత దగ్గరగా ప్రతిదినము దేవునికి సమీపంగా ఉంటారో మీకు తెలియకుండానే దేవుడు మిమ్మల్ని తన ఆత్మవరములతో నింపుతాడు. మరలా చెప్తున్నా, మీరు ప్రతిదినము దేవునికి ఎంత సమీపంగా ఉంటారో మీకు తెలియకుండానే దేవుడు తన ఆత్మవరములతో మిమ్మల్ని నింపుతాడు. మీరు ఆయనకి సమీపముగా ఉండే కొలది మీరు ఆయన శక్తితో నింపబడతారు. శక్తితో నింపబడినటువంటి మిమ్మల్ని ఆయన తన శిష్యులుగా వాడుకుంటాడు. ఇంకా మీరు నమ్మకంగా ఉండగలిగితే అదే సంఘములో నుంచి ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దీనికి అంతటికీ ఒకటే కారణం, ఆయన సన్నిధిలో ఉండడం, ఆత్మవరాలను అపేక్షించడం, దేవునికి సమీపముగా ఉండడం. వంటలు వడ్డించే వారికి ఏం పని? ఆత్మవరములతో గిన్నెలుంటే చాలు. కానీ వారు అలాగూ లేరు. అలాంటి వ్యక్తులు సంఘాన్ని స్థాపించి ఆ సంఘాన్ని అంతియొక్కయ సంఘముల నుంచి మిషనరీని పంపించే స్థాయికి వెళ్ళింది. ఎలా జరిగింది ఆలోచించండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నిన్ను ప్రేమించువారిని, నీకు దగ్గరగా ఉండేవారిని, నీ ఆత్మవరములను అపేక్షించు వారిని ప్రభు సాధారణమైనటువంటి వ్యక్తులను సహితము నీ ఉపయోగించుకొని గొప్ప పరిచర్యలు జరిపించావు దేవా. నిజముగా వారు సేవకులు దేవా, వారు పాస్టర్లుగా లేరు కానీ నీ కొరకు పనిచేసే పాత్రులుగా ఉన్నారు. నీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయమందు ఫలింపజేయమని, మేము కూడా స్టెఫను వలె, ఫిలిప్పు వలె, అననీయ వలె ఉన్నట్టుకు మాకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.